వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల తీరును నిరసిస్తూ గాంధీ భవన్ ను ముట్టడించనున్నారు. బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ఎదుట దేశ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునివ్వడంతో గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైట్, బీజేవైఎం కార్యకర్తలు నిన్న జరిగినటువంటి ఘటన ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు చేసినటువంటి అర్ధనగ్న ప్రదర్శనకు నిరసనగా ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర రక్షణను కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోహరించినట్లుగా కూడా అప్డేట్ వస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, ఫస్ట్ అసలు గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అండ్ మిగతా కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సునీల్, గాంధీ భవన్ వద్ద పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఢిల్లీలో భారత్ మండపంలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్ అంతర్జాతీయ వేదిక దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్యుఐ శ్రేణులు వివరించినటువంటి తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా బీజేవైఎం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ శ్రేణులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు బీజేవైఎం సంబంధించిన శ్రేణులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ కార్యాలయం అదేవిధంగా గాంధీ భవన్ రెండింటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. దశల వారీగా బీజేవైఎం శ్రేణులంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి గాంధీ భవన్ను ముట్టడికి యత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చిన వారిని వచ్చినట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కూడబడుతుంది. అయితే ఈ అరెస్ట్ చేసే క్రమంలో ఇటు బీజేవైఎం శ్రేణులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం తలెత్తుంది. తోపులాట జరుగుతుంది. ఇటు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలను కూడా తెలియజేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, ఇటు బీజేపీ కార్యాలయం గాంధీ భవన్ రెండు కూడా 200 మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటాయి. ఈ రెండు కార్యాలయాలు, ఇటు గాంధీ భవన్ అయితేనేమి అదేవిధంగా బీజేపీ కార్యాలయం అయితేనేమి. దీంతో పోలీసులు రెండు ప్లేసులలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈరోజు గిగ్ వర్కర్ల సమస్యలపైన గాంధీ భవన్లో సమావేశం పెట్టుకోవడం, అక్కడికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రావడంతో ఆ బీజేవైఎంకి సంబంధించిన శ్రేణులు గాంధీ భవన్కు వెళ్లే ఉంటే అక్కడ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అసలు బీజేపీ కార్యాలయంలోకి బీజేవైఎం శ్రేణులు రాకుండా ముందుగా అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్దిమంది చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా గాంధీ భవన్ వైపు వెళ్లకుండా వెళ్తున్న వారిని ముందుగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ అరెస్ట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేవైఎం శ్రేణులు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరును ఇటు బీజేవైఎం శ్రేణులు అయితేనేమి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగానైతే పోలీసులు అరెస్ట్ చేస్తున్న నిరసన ప్రజాస్వామ్యంలో ఒక నిరసనను తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఈ పోలీసులు వివరించినటువంటి తీరును రామచంద్రరావు తప్పుపట్టినటువంటి పరిస్థితే మనం చూడవచ్చు. ఎవరైతే బీజేవైఎం శ్రేణులను అరెస్ట్ దుర్భాషలాడారో అదేవిధంగా వారిపైన దాడికి దిగారో వారిని విచారణ చేయాలి, వారిని చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. బీజేవైఎం నాయకులు బంధులకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికు పిలుపునివ్వడం తప్ప వాళ్ళు ప్రజా సమస్యలపైన కొట్లాడింది లేదు. గిగ్ వర్కర్ల సమస్యపైన మాట్లాడుతుంటే బీజేవైఎం ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు, బంధులు ధర్నాలు కాకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలంటూ కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా కౌంటర్లకు ప్రతి కౌంటర్లకు మధ్య ఇటు గాంధీ భవన్ అదేవిధంగా బీజేపీ కార్యాలయం మధ్యలో ఉన్నటువంటి 200 మీటర్లు ఏదైతుందో ఇక్కడ మొత్తం ఉద్రిక్త పరిస్థితులు ఘర్షణ వాతావరణమే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే అజయ్. Yeah.
కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఢిల్లీ, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మల దగ్ధం చేశారు బీజేపీ శ్రేణులు. నిన్న ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పలు చోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ నిన్న కాంగ్రెస్ నేతలు నిరసన చేశారు. దీంతో ఇవాళ ఏఐసీసీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు.